హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామందికి శనివారం వ్రతం సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో తెలీదు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఎలా చేసామో కూడా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం సప్త శనివారం వ్రతం చేయాలనుకునే వాళ్ళు శనివారం రోజు మంచి రోజు చూడాలండి. ఏకాదశి అలాంటివి వస్తాయి కదా, మంచి రోజు చూసుకొని మొదటి వారం నుంచి స్టార్ట్ చేయాలి. ఈ శనివారం వ్రతం అనేది మార్నింగ్ మనం 7 లోపు పూజ అనేది కంప్లీట్ అయిపోవాలండి. అంటే మనం మార్నింగ్ 3 నుంచి లేదా 2:30 నుంచి మన పని స్టార్ట్ చేసేస్తే పూజ కంప్లీట్ అయ్యే వరకు 6:30 అయితే అవుతుందండి. మేమైతే అలాగే చేసాము. 2:30 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7 o'clock వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయేది. అండ్ మనం పూజ స్టార్ట్ చేసే ముందు మనం బ్లాక్ శారీ కట్టుకోవాలండి. దేవునికి ఇష్టం, వెంకటేశ్వర స్వామికి బ్లాక్ శారీ కట్టుకొని పూజ చేయడం మంచిదంటారు. కావున శనివారం వ్రతం చేసేవాళ్ళు మార్నింగ్ అయితే బ్లాక్ శారీ కట్టుకోవాలి. ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి. అండ్ మార్నింగ్ ఎలా పూజ చేయాలని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెంకటేశ్వర స్వామి ఫోటో అండి, చూడండి. మేమైతే తిరుపతిలో తీసుకున్నాం ఈ ఫోటో వచ్చేసి. ఈ ఫోటోని మనం శనివారం వ్రతంలో మీకు పెద్దగా ఉంటే పెద్దగా, లేదంటే చిన్నగా ఉంటే చిన్నగా, ఏ సైజులో ఉంటే ఆ సైజులో అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో పెట్టుకున్నాము. అండ్ మనం వచ్చేసి పీటలు వేసుకొని పీటల మీద ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకున్న తర్వాత దేవుని అలానే పెట్టొద్దండి. కొద్దిగా బియ్యం వేసి, అలాగే కొద్దిగా పసుపు కుంకుమ వేసి స్వామివారిని అయితే అక్కడ ఉంచాలి. ఇలా స్వామివారిని ఉంచాక స్వామివారికి బొట్టు పెట్టుకొని, అలాగే తులసి మాల, అలాగే పూలమాలలు వేసుకోవాలండి మనకు నచ్చినట్టుగా. తులసి మాల మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. ప్రతి ఒక్క నైవేద్యంలో కూడా తులసి ఆకు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి ఆకు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్క ప్రసాదంలో అయితే తులసి ఆకు వేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా స్వామివారిని బాగా అలంకరించుకున్న తర్వాత మనం కలశం పెట్టుకోవాలి. చూడండి, కలశం ఎలా చేస్తారో చాలామందికి తెలుసు. ఇట్లా కలశం పెట్టేసుకొని ఏ పూజ అయినా మనం కలశం పెట్టుకొని చేయాలి. అని ఇక్కడ వచ్చేసి మనం పిండి దీపాలు వెలిగించాలండి. శనివారం వ్రతం రోజు 7 పిండి దీపాలు అయితే వెలిగించాలి మనం. ఇది వచ్చేసి పూజ లాస్ట్ రోజు అండి. వీడియోలో చూస్తుంది పూజ లాస్ట్ రోజు. అయితే ఇలా 7 వారాలు చేసుకోవాలి. మన మార్నింగ్ ప్రసాదాలు వచ్చేసి మార్నింగ్ అయితే నల్ల నువ్వుల లడ్లు అండ్ పులిహోర, పెరుగు, దద్దోజనం అన్నం అండి, అలాగే పరమాన్నం, అలాగే మనం పిండి ప్రమిదలు చేసాం కదండి, చెలివిడి చేసి చెలివిడితో పాటు బెల్లం పెట్టి దేవుని దగ్గర పెట్టాలి. అలాగే ఈ నైవేద్యాలు అయితే ఇన్ని చేయాలని ఏం లేదండి, మనకు తోచినంత చేసుకోవచ్చు. 5 రకాలు అంటే 5 రకాలు, లేదంటే స్వామివారికి 7 రకాలు పెట్టాలనుకుంటే 7 రకాలు. అలాగే పాలు, అలాగే బెల్లం పానకం ఒక గ్లాస్లో పెట్టేసేయాలి. మనం ఏ పూజ అయినా లక్ష్మీదేవుణ్ణి అండ్ గణపతి వినాయకుని అయితే పెడతాం కదండి. ఇక్కడ కూడా లక్ష్మీదేవిని మరియు గణపతి దేవుని చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా దేవుని దగ్గర పెట్టేసుకున్న తర్వాత దేవునికి ఎంతో ఇష్టమైన నల్ల ద్రాక్ష పండ్లు అయితే కంపల్సరీగా ఉంచాలండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నల్ల ద్రాక్ష పండ్లు చాలా ఇష్టము. నల్ల ద్రాక్ష పండ్లలో మాత్రం నల్ల ద్రాక్ష పండ్లు, జామకాయ, అరటి పండ్లు అయితే మెయిన్గా ఉండాలండి. ఈ పండ్లు కూడా మనం 5 రకాలు పెట్టుకోవాలి. పిండి ప్రమిదలు వచ్చేసి 7 పెట్టాలండి. పిండి ప్రమిదలో ఒత్తులు ఎన్ని వేయాలంటే మనకి ఇష్టం అండి. 3 ఒత్తులు లేదా 7 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. 7 ఒత్తులు వేసి 7 దీపావళిలు వెలిగించాలి. మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకోవాలండి. నైవేద్యాలు అండ్ పండ్లు, అలాగే పిండి ప్రమిదలు చేసుకొని 7 దీపాలు వెలిగించాలి. ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి పూజ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మనం మార్నింగ్ చేసిన 7 దీపాలు అండ్ మనం నైవేద్యాలు చేసాం కదండి, అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకొని స్వామివారికి, అలాగే ఇంటికి బంధువులకి ఎవరికైనా భోజనం పెట్టాలండి. అతిథులకి ఒక్కరికైనా సరే శనివారం భోజనం అయితే కంపల్సరీగా పెట్టాలి. ఇలా భోజనం పెట్టేసి, అంటే భోజనం అంటే మనం వైట్ రైస్, సాంబార్, వంకాయ, ఆలుగడ్డ ఏదైనా ఒక స్వీట్ పెట్టేసి స్వామివారికి ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకోవాలండి. పిండి ప్రమిదలు 2, మీకు ఇష్టమైతే 2 ప్రమిదలు చేసుకోండి, లేదంటే స్వామివారికి దీపం వెలిగించవచ్చు. ఇలా ప్రసాదాలు కూడా నైవేద్యాలు అన్నీ పెట్టేసిన తర్వాత అతిథులకైతే భోజనం పెట్టాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ అయితే ఇదండి. ఇలా ఈవినింగ్ అతిథులకి భోజనం పెట్టేసేయాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనం మార్నింగ్ వచ్చేసి నల్ల నువ్వులు పెడతాం కదండి, ఈవినింగ్ వచ్చేసి తెల్ల నువ్వులతో లడ్డూలు చేసి పెట్టాలండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్లు. ఇలా 7 వారాలు కంప్లీట్గా
శనివారం వ్రతం అయితే ఇలా చేసుకోవాలండి. అండ్ లాస్ట్ 7వ వారం వచ్చేసి స్వామివారికి బట్టలు పెట్టాలి. అలాగే మీకు వీలైతే 7 జంటలకి లేదా ఒక జంటకి మాత్రం బట్టలు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ అవుతున్నదండి. ఇంతేనండి. 7 శనివారాల వ్రతం అయితే ఇలా చేసుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి నేను మర్చిపోయాను, ముడుపు అండి. మనం కోరిన కోరిక ఏంటో మొక్కుకొని ముడుపు అయితే కట్టాలండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.